అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీ కనకదుర్గమ్మ మహిమల అనంత అమోఘం. అమ్మవారికి గాజులు సమర్పించడం అనే ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏమీ జరగకుండా నిలిచిపోయాయి. వారి ప్రభావం తగ్గిన తరువాత పండితులంతా ఒకే చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తేనే కానీ అర్చన చేయడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం గురించి పెద్దకల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి గారు, శ్రీ చలపతి శాస్త్రి గారు అనే పండితుల్ని విచారించగా, మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వేలనాటి వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభువు, ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఈ ఆలయంలోనే ఉంటూ అమ్మవారికి ఉపాసన చేయసాగారు. అప్పుడొక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవారిని పిలిచి తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారట. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజులబ్బాయి మొత్తం 5గురికి తొడిగిన గాజులకు డబ్బులు ఇవ్వమని అడగగా, అదేంటి, మా ఇంట్లో ఉంది నలుగురే, మేము నలుగురికే గాజులు తొడిగించుకున్నాం కదా, మరి 5వ వారు ఎక్కడి నుంచో వచ్చారు అని గాజులమ్మి వారిని ప్రశ్నించారు. లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కుని ఉంటుంది అని ఆ గాజులవాడు అన్నాడు. వారి వాదన విన్న ఆ పండితులు 5వ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు. చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా అమ్మవారి చేతికి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం, అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. అది ఆ నోట ఈ నోట చేరి ఊరంతా ప్రచారం అయ్యింది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టమని, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించి సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఆధ్యాత్మిక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.